సత్యాన్ని బహిరంగంగా ప్రకటించాలి. ఏంటంట? యేసు బోధించిన సత్యాన్ని బహిరంగంగా ప్రకటించాలి. అందుకే మత్తయి సువార్త 28లో మీరు సర్వలోకముల సర్వ సృష్టికి సువార్తను ఏం చేయాలంటే ప్రకటించాలి. ప్రతి వారిని శిష్యులుగా తయారు చేయాలి. నేను మీకు ఏ సంగతులను బోధించానో అవి వారు గైకొన్నట్లుగా వారికి అభ్యాసన చేయాలి. కాబట్టి నీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే దేవుని యొక్క సత్య వాక్యాన్ని, యేసు ప్రభు బోధించిన సత్యాన్ని అనేక మందికి తెలియచేయాలి. ఎలాగంటే బహిరంగంగా తెలియచేయాలి, బహిరంగంగా ప్రకటించాలి. ఎందుకంటే లూకా సువార్త రాయబడుచుంది, నశించిన దానిని రక్షణ మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ నశించిపోవడం ఆయనకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. కాబట్టి ఆయన నీ పాప భారం తీసివేయడానికి వచ్చాడు కనుక ఆ సత్య వాక్యాన్ని బహిరంగంగా అనేక మందికి నువ్వేం చేయాలంటే ప్రకటించాలి. కానీ ఇప్పుడు జనం ఎక్కడ ప్రకటిస్తున్నారంటే బుట్టలో ఉన్న చేపలకే ప్రకటిస్తున్నారు. ఎందుకంటే సంఘం ఉన్న కాడికి వచ్చి సంఘం పెట్టడం, సువార్త పరిచయం జరుగుతున్న కాడికి వచ్చి సువార్త పరిచయం. ఎందుకంటే వాళ్ళు దూరం వెళ్ళారు, అంత భారం వాళ్ళు ఫీల్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి ఇదంతా కూడా కమర్షియల్ అయిపోయింది. కానీ ఇక్కడ వాక్యవాగం రాయబడుచుంది, హృదయపూర్వకంగా విశ్వసించాలి. విశ్వసించాలంటే మాటల్లో కాదు, మాటల్లో కాదు, చేతల్లో కనబడాలి. ఎంగలండ చేతల్లో కనబడాలి. ఒక సామెత కూడా ఉంది. ఏంటో సామెత? యాక్షన్ స్పీక్స్